రామ్ నారాయణ రామ్. మనిషి తయారు చేసిన విద్యను తొలగించాల్సిన అవసరం ఉందా? ఇవాళ మనం ఇదే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్ని విషయాలను తొలగించడం అవసరం. ఎందుకంటే ఇవన్నీ మనుషుల స్వార్థం కోసం తయారు చేసినవి. కానీ మనం దేవుడు తయారు చేసిన, అంటే ప్రకృతి లేదా ఆకాశం ద్వారా తయారు చేసిన విషయాలను తొలగిస్తే ఏమి జరుగుతుంది? ఒక్కో జీవి కూడా బతకలేకపోతుంది. ప్రకృతి అనేది చాలా పెద్ద పుస్తకం. అది ఎవరు కూడా ఊహించలేరు. అందులో అనేక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. వాటిని ఒక జీవితంలో అధ్యయనం చేయడం కూడా సాధ్యం కాదు. ప్రకృతిని ఏ సైంటిస్టు తయారు చేశాడా? లేదు. శాస్త్రవేత్తలు కేవలం కచ్చా పదార్థాలు ఉపయోగించి వస్తువులను తయారు చేస్తారు. కానీ ఆ కచ్చా పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఆలోచించండి. అవి అన్నీ ప్రకృతిలో నుండి వస్తున్నాయి. అందువల్ల ప్రకృతికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. ఒక పసికందుకు కూడా ఎంతగానో అర్థం ఉంటుంది. అది నిమ్మరసం త్రాగాలి లేదా తేనె త్రాగాలి అని. ఒక చిన్న పిల్లవాడికి ఇలాంటి అర్థం ఉంటే మనకు మరియు మీకు, మనకు ఏం మంచిది, ఏం చెడ్డది అని అర్థం అవ్వకూడదు. ఒక పిల్లవాడు తన వివేకాన్ని వినగలిగాడు మరియు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు మరియు మనం మన మనసులో ఉన్న వివేకాన్ని వినకుండా అర్థం చేసుకోవడం లేదా? ఈ భూమిలో 800 కోట్ల మనుషులు ఉన్నారు. అందరూ వివిధ మతాలకు చెందినవారు. కానీ ఈ మతాలకు చెందిన పిల్లలు పుట్టినప్పుడు వారు ఒకే రకమైన శబ్దం చేస్తూ పుట్టారు. అంటే ఏడుస్తూ పుట్టారు. ఎవరూ తమ మతాన్ని గుర్తించి పుట్టలేదు. మనం అందరూ ప్రకృతిని అనుసరించి పుట్టాం. మన శరీరం ఒక వేద గ్రంథం. ఈ ఆకాశంలో, మహావిశ్వంలో ఉన్నది మనలో కూడా ఉంది. మనందరం మహావిశ్వం యొక్క భాగం, అంతరిక్షం యొక్క భాగం, ప్రకృతి యొక్క భాగం మరియు రామ్ నారాయణ రామ్ యొక్క భాగం. ఇదే మన మతం. కాబట్టి ఇప్పుడు మనిషి తయారు చేసిన మతం ఎందుకు అవసరమైంది? మనం ప్రకృతిని అనుసరించి పుట్టినప్పుడు అది మనం ఎందుకు మరచిపోతున్నాం? ఈ రోజున మనం అందరం దారి తప్పిపోయాము. మనం ఎక్కడ నుండి వచ్చాం? ఎక్కడ పోవాలి? జీవితంలో ఏం చేయాలి? జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలు ఏమో ఎక్కడో పోయాయి. ఈ రోజు మనం మన మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మనం నిశ్చయించుకోలేకపోతున్నాం. జీవితంలో మనం ఏం చేయాలి అనేది కేవలం ఒత్తిడి, కష్టాలు, వీటిలోనే మునిగిపోయి ఉన్నాం. ఈ అన్ని పరిస్థితుల నుంచి బయట పడటంలో ధ్యానం మనకు సహాయపడుతుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు శబ్దశక్తి మనలో ఉద్భవిస్తుంది. అదే మన వివేకం. అది మనకు సరైనది మరియు తప్పు అనేది తెలియజేస్తుంది. ధ్యానం మనకు కొత్త శక్తి, బలం, మేధస్సు ఇవన్నీ ఇస్తుంది. ఇది మనకు ఒత్తిడి లేని జీవితం ఇస్తుంది. ఇది మన జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ శక్తితో మనకు మన జీవితం యొక్క లక్ష్యం కూడా కనిపించటానికి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మన వివేకాన్ని వినడం మరియు ఆచరించడం మొదలుపెట్టాము. భూమిపై ప్రతి దేశానికి ఉన్న వివిధ చట్టాలు ఉన్నాయి. ఎవరికైనా జైలు ఉంటుంది. ఎవరికైనా ఉరితీయబడతారు. ఇవన్నీ పై నుండి వచ్చిన చట్టాలా? లేదు. ఇవన్నీ భూమిపై మనిషి తయారు చేసినవి. ఈ రోజు మనిషి తన అంతర్గత శబ్దాన్ని వినలేకపోతున్నాడు. అందుకే మనం అన్నీ ధ్యానం చేయడం చాలా అవసరమని చెప్తున్నాం. ధ్యానంలో ఉద్భవించే ఆ శబ్దం అదే జీవితం యొక్క మార్గాన్ని చూపుతుంది. ఈ రోజు ప్రతి మనిషికి అవసరం రామ్ నారాయణ రామ్ మంత్రం జపించడం, తనను ఈ బీజ మంత్రానికి అయించుకోవడం. ఈ బీజ మంత్రం దాని లోపల అన్ని విషయాలను కలిగి ఉంది. అది తనలోనే సంపూర్ణంగా ఉంది. మీరు మీ జీవితాన్ని మెరుగుపరచాలని కోరుకుంటే వెంటనే ఈ బీజ మంత్రంతో చేరండి మరియు మీ స్వంతం మరియు సమాజం యొక్క సంక్షేమాన్ని సాధించండి. రామ్ నారాయణ రామ్.